హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అరవింద్ ఇంట్లో వాళ్ళని నిద్రలేపక తప్పదనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఎందుకైనా మంచిదని తలుపులు మూసేసి కమల వాళ్ళ గది దగ్గరకు హడావిడిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. మళ్ళీ పెరటి తలుపులు ఎవరో గట్టిగా కొడుతున్న శబ్దం. ఏమండి ఏమండి, బయట చూసి కూడా తలుపులు మూసేసి వెళ్ళిపోతున్నారేంటి? తలుపు తీయండి అని మృదుల మాటలు వినిపిస్తున్నాయి. అరవింద్ మళ్ళీ ఉన్న చోటే ఆగిపోయి నెమ్మదిగా తన తలను వెనక్కి తిప్పి ఆ తలుపు వైపే చూస్తున్నాడు. బయట ఉన్నది మృదులేనా? నేను పిలిచినప్పుడు పలకాలి కదా, అప్పుడు పలకడం మానేసి రాయిలా కూర్చుని ఇలా మాట్లాడుతుందేంటి అనుకుంటూ ఆ గుమ్మం వైపే కళ్ళను పెద్దవి చేసి చూస్తున్నాడు. ఇంతలో తన గదిలోంచి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తుంది. నెమ్మదిగా గదివైపుకు చూస్తాడు. ఫోన్ చేస్తుందెవరు? మృదులే అయ్యుంటుంది అనుకుంటూ తన గదికి పరిగెడుతున్నాడు. మృదుల ఏమైందో అన్న కంగారులో క్షణంలో తన గదిలోకి వెళ్ళిపోయి మంచంపై ఉన్న ఫోన్ని అమాంతం తీసుకుని అమ్మయ్య మృదులే అని అనుకుంటూ మృదులా అని ఆత్రంగా అంటాడు. ఏమండి, నన్ను బయటే వదిలేసి తలుపులు వేసేసి వెళ్ళిపోయారేంటి? నాకు భయంగా ఉంది, తొందరగా వచ్చి తలుపు తీయండి భయపడుతున్నట్లు అంటుంది మృదుల. మెంటల్ దానా, బయటకి ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు? బయటకు వెళ్తే నాకు చెప్పి వెళ్ళమన్నాను కదా కోప్పడతాడు అరవింద్. అదంతా తర్వాత చెప్తానండి, ముందు తలుపు తీయండి అని మృదుల మళ్ళీ కంగారుగా అనేసరికి మృదులకు ఏదైనా అవుతుందేమోనన్న భయంతో అరవింద్ హడావిడిగా బయటకు బయలుదేరాడు. మళ్ళీ ఒక్కసారి ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయి మృదుల ఒకవేళ బయటకు వెళితే లోపల గడియ పెట్టిందెవరు? అసలు ఆ చెట్టు దగ్గర కూర్చుని ఏం చేస్తుంది? అరవింద్ మనసులో ఎన్నో అనుమానాలు. తనకు గాని పుష్పవల్లి ఆవహించిందా? అదే జరిగితే మృదులను నేను కాపాడగలనా? ఏదైనా పర్లేదు, అక్కడ ఉన్నది మృదులైనా, మృదులలా కనిపించే పుష్పవల్లైనా మృదులను ఒంటరిగా వదల్లేం కదా. నాకేం జరిగినా పర్లేదు, నా మృదులను నేను కాపాడుకుంటాను అని హడావిడిగా పెరటి గుమ్మం దగ్గరకు వచ్చి భయాన్ని కూడా లెక్క చేయకుండా తలుపు తీసేస్తాడు. అప్పటి వరకు ఏవండి తలుపు తీయండి అని తలుపులు కొట్టిన మృదుల అక్కడ కనిపించలేదు. మళ్ళీ అయోమయంలో పడ్డాడు అరవింద్. నెమ్మదిగా కాలు బయట పెట్టేశాడు. ఊపిరి గట్టిగా పీలుస్తూ మృదుల కనపడట్లేదేంటి? నిజంగానే దానికి పుష్పవల్లి ఆవహించిందా? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది అని భయం నిండిన కళ్ళతో చుట్టూ చూస్తున్నాడు. మృదులా మృదులా అని నెమ్మదిగా అంటూ అడుగులో అడుగు ముందుకు వేస్తూ బాత్రూం వైపుకు వెళుతున్నాడు. ఇంతలో తన వెనుక మెరుపు వేగంతో ఎవరో కదిలినట్లు అనిపించి ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు. వెనక ఎవరూ లేరు. ఇంకా అరవింద్కి అర్థమైపోయింది, పుష్పవల్లి తన మృదులలో తిష్ట వేసిందని. మృదులను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక హడలిపోతున్నాడు. ఆ పుష్పవల్లి మృదులను ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలియక అయోమయ స్థితిలో ఆ పెరట్లోనే తిరుగుతున్నాడు. అరవింద్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. మృదుల ఏమైందో అన్న భయంతో నెమ్మదిగా ఆ వేప చెట్టు దగ్గరకు అడుగులు వేస్తున్నాడు. అరవింద్ మనసులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. ఒకవేళ నేను ఊహించిందే నిజమై మృదులలో ఆ పుష్పవల్లి ప్రవేశిస్తే ఇప్పుడు తను నా మాట వింటుందా? నన్ను ఏమీ చేయకుండా ఉంటుందా అని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఇందాక మృదుల ఎక్కడైతే కనిపించిందో ఆ చోటు దగ్గరకు నెమ్మదిగా వెళుతున్నాడు. క్షణం క్షణం వెనక్కి ముందుకు అన్ని వైపులకు బెదురు చూపులు చూస్తున్నాడు. మృదులా మృదులా అని ఎలాగైతే ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళిపోయి ఆ చెట్టు చుట్టూ కూడా చూస్తున్నాడు.
ఇంతలో ఒక్కసారిగా గజ్జెల శబ్దంతో తన దగ్గరికి ఎవరో వేగంగా పరిగెత్తుకొస్తున్నట్లు తోస్తుంది. అరవింద్ కళ్ళు బెదురుతూ పెద్దగా తెరుచుకున్నాయి. తన దగ్గరకు ఎవరు వస్తున్నారా అన్నట్లు అన్ని వైపులకు భయంగా చూస్తున్నాడు. ఇంతలో పెద్ద శబ్దంతో పెరటి తలుపులు రెండూ మూసేసుకుంటాయి. అరవింద్ ఆ శబ్దానికి అదిరిపడి ఇంటివైపు చూస్తాడు. మూసి ఉన్న తలుపులను చూసి భయంతో గుమ్మం దగ్గరకు పరిగెడుతున్నాడు. ఇంతలో అరవింద్ కళ్ళ ముందు ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమవుతుంది. ఆ రూపం చాలా వికృతంగా ఉండి అరవింద్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. భయంతో పెద్దగా అరుస్తున్నాడు. ఆ ఆకారం అరవింద్కు అతి దగ్గరగా వచ్చి అరవింద్ ముఖంలో ముఖం పెట్టి భీకరంగా చూస్తూ, ఆదిత్య ఎక్కడా, నా ఆదిత్య ఎక్కడా అని వళ్ళు గగ్గుర్పాటు గురి చేసేంత గొంతుతో మాట్లాడుతుంది. అరవింద్ మాత్రం దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తున్నాడు. నా ఆదిత్య ఎప్పుడొస్తాడు అంటూ అరవింద్ పీకను అమాంతం తన చేత్తో నొక్కిపెట్టి గాల్లోకి తీసుకువెళుతుంది. అరవింద్ కాళ్ళు గిజగిజ కొట్టుకుంటున్నాయి. మెడనరాలు కొద్దిగా బిగుసుకుపోతున్నాయి. ముఖం ఉబ్బిపోయేంత గట్టిగా నొక్కిపెట్టింది. చెప్పు, నా ఆదిత్యను నన్ను ఎందుకు విడదీశావు? చెప్పు, నా ఆదిత్య ఎక్కడా అని బయటకొచ్చిన కనుగుడ్లతో భీకరంగా చూస్తుంది ఆ ఆకారం. అప్పుడే ప్రసాదుతో కలిసి పెరటి తలుపు తీస్తుంది కమల. వాళ్ళ అలికిడికి ఆ ఆకారం అరవింద్ని వదిలి మాయమైపోతుంది. అరవింద్ అమాంతం పెద్ద శబ్దంతో కింద పడిపోతాడు. ఏంటా శబ్దం అన్నట్లు ఇద్దరూ వేప చెట్టు వైపు చూస్తారు. అక్కడ అరవింద్ కింద పడి ఉండడం చూసి, ఏమయ్యా మన పెద్దోడు అని కంగారుగా పరిగెడుతుంది కమల. అవునే అంటూ ప్రసాద్ కూడా హడావిడిగా అరవింద్ దగ్గరకు పరిగెడుతున్నాడు. ప్రాణాలతో బయటపడినందుకు అరవింద్ ఊపిరి పీల్చుకుంటాడు. నొప్పెడుతున్న తన మెడను సవరించుకుంటూ చిన్నగా దగ్గుతూ తలను కిందకు వాల్చి నిట్టూర్చుకుంటాడు. ఇంతలో వేగంగా అరవింద్ దగ్గరకు వెళ్ళిన కమలా ప్రసాదులు, అరవిందు ఇక్కడ కూర్చున్నావేంట్రా అని కంగారుగా అడుగుతారు. కమల అరవింద్ తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ, ఏమైంది పెద్దోడా, నీకేం కాలేదు కదా అంటుంది. ప్రసాద్ కూడా అరవింద్ని తడుముతూ, నిన్నేరా, మాట్లాడవేంటి, మమ్మల్ని బయటికి రావద్దని చెప్పి నువ్వెందుకు వచ్చావురా అంటారు. అవును అరవిందు, మమ్మల్ని రావద్దన్నావు కదా, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చి ఇక్కడ ఇలా తలదించుకుని కూర్చున్నావేంట్రా, మాట్లాడవేంటి, నిన్నే అని గట్టిగా కదుపుతుంది కమల. అరవింద్ ఎంత మాట్లాడదామని ప్రయత్నిస్తున్నా తన గొంతు పెగలట్లేదు. ఇంకా మాట్లాడకపోతే అమ్మా నాన్నలు ఎక్కడ కంగారు పడతారో అన్న భయంతో వస్తున్న దగ్గుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఎర్రపడ్డ కళ్ళతో పైకి చూస్తాడు. అరవింద్ ముఖం నీలంగా మారిపోయింది. కళ్ళు చింతనిప్పుల్లా నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. అరవింద్ ముఖం చూసి భయపడిపోయిన కమల చెమటలతో తడిచిపోయి ఉన్న అరవింద్ ముఖాన్ని తన చీరచెంగుతో గబగబా తుడిచేస్తూ, పెద్దోడా ఇలా అయిపోయావేంట్రా, ఏమయ్యో నాకేదో భయంగా ఉంది, వీడికి ఏదో అయినట్లుంది అని ఏడుస్తూ ప్రసాద్ వైపు చూస్తుంది. ముందు వీడిని లోపలికి తీసుకువెళ్తాం పదా అని ప్రసాద్ కంగారుగా పైకి లేచి అరవింద్ చేయి పట్టుకుని పైకి లేపుతున్నారు. కమల కూడా ఇంకో చేయి పట్టుకుంటుంది. పైనుంచి కింద పడడం వల్ల అరవింద్ ఎడమకాలికి గట్టి దెబ్బ తగులుతుంది. నొప్పితో సరిగ్గా నుంచోలేకపోతున్నాడు. ఏమైంది పెద్దోడా, సరిగ్గా నుంచోలేకపోతున్నావు, ఏదో ఒకటి మాట్లాడరా, భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది అని దీనంగా ఏడుస్తుంది. అరవింద్ నొప్పిని భరిస్తూ ఓపిక కూడబెట్టుకుని, అమ్మా నాకేం కాలేదు,
కాలు జారి కింద పడ్డానంతే, కాస్త కాలు నొప్పి పెట్టింది అని మాట దాటేస్తాడు. అలా ఎలా పడిపోయావురా? అయినా ఈ చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చావు? ఒక్కడివే రాకపోతే మృదులను తోడు తెచ్చుకోవచ్చు కదా అని ఇద్దరూ కలిసి అరవింద్ చేతులను పట్టుకుని నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్తున్నారు. అరవింద్ కుంటుతూ నడుస్తూ, అమ్మా నిన్నొకటి అడుగుతాను, కంగారు పడవు కదా? అడగాల వద్దా అన్నట్లు చూస్తాడు. ఏంటి పెద్దోడా ఎలా మాట్లాడుతున్నావు? అప్పుడే కమల కళ్ళలో భయం. మృదుల గాని మీ గదిలో పడుకుందా? అడగలేక అడుగుతాడు అరవింద్. వెంటనే ప్రసాదు కమలలు ఇద్దరూ అరవింద్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి మృదుల మీ గదిలో లేదా? ఇద్దరూ ఒకసారే అంటారు. వాళ్ళ నోటి నుండి వచ్చిన మాటతో అరవింద్కి మృదుల వాళ్ళ గదిలో కూడా లేదని అర్థమైపోయింది. అరవింద్ అడ్డంగా తల ఊపుతూ, ఏమోనమ్మా, మృదుల మా గదిలో లేదు, చాలా నిస్సత్తువగా మాట్లాడతాడు. ఇద్దరూ మళ్ళీ ఆశ్చర్యపోతారు. మీ గదిలో లేకపోవడమేంట్రా అంటూ అరవింద్ని ఇంట్లోకి తీసుకువెళ్ళిపోతారు. తనని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోపెట్టి, ఇల్లంతా చూసావా? నిన్నే అనుమానంగా చూస్తుంది కమల. వంటగదిలో చూడలేదు, ఒకసారి నాన్న నువ్వు వెళ్ళి చూసిరండి అంటాడు అరవింద్. వంటగదిలోకి వెళ్ళడానికి ఇద్దరెందుకురా పిచ్చోడా, నేను వెళ్ళి అక్కడ ఉందేమో చూసొస్తాను అని అనేసి కమల వేగంగా వంటగది వైపుకు వెళుతుంది. వచ్చేటప్పుడు వీడికి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అంటారు ప్రసాదు. అలాగే, నొప్పి ఎక్కడ వస్తుందో అడిగి వాడి కాలికి కాస్త కొబ్బరి నూనె రాయండి అంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతుంది కమల. అమ్మా ఆగు గట్టిగా పిలుస్తాడు అరవింద్. కమల వెనక్కి తిరుగుతుంది. కిచెన్లో లైట్ వేసి లేదు కదా, నాన్న కూడా వస్తారుండు అంటాడు అరవింద్. లైట్ లేకపోతే జడిసిపోవడానికి నేనేమైనా చిన్నదాన్నేంట్రా అంటూ వెంటనే ముందుకు తిరిగి వంటగదిలో అడుగు పెట్టేస్తుంది. ఒక్కసారి దేన్నో చూసి జడుచుకుని పెద్దగా అరుస్తుంది. కళ్ళు గట్టిగా మూసేసుకుంటుంది. కమల కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి. నాన్నా, అమ్మకేమైందో చూడండి, వెళ్ళండి హడలిపోతూ అంటాడు అరవింద్. ప్రసాద్ కూడా బెదిరిపోయి వంటగది వైపుకు పరిగెడతారు. అరవింద్ కూడా కుర్చీ సాయంతో నెమ్మదిగా బలవంతంగా లేచి నుంచుంటాడు. అడుగు తీసి అడుగు వేయలేనంత నొప్పి వస్తున్నా ఆ నొప్పిని భరిస్తూ కిచెన్ దగ్గరకు వెళుతున్నాడు. కిచెన్లోకి వేగంగా వెళ్ళిన ప్రసాదు బిగుసుకుపోయి నిలబడి ఉన్న కమలను చూసి, కమలా ఏమైందే అని కమలను కదుపుతారు. కమల నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ తన చేతిని తెరచి ఉన్న కిటికీ వైపుకు చూపిస్తుంది. ప్రసాద్ కూడా కిటికీ వైపుకు చూసి, ఏముందక్కడ అంతలా అరిచావు అని విసుక్కుంటారు. కమల కళ్ళను పూర్తిగా తెరిచి కిటికీ వైపుకు చూస్తూ బెదురుతున్న కంఠంతో, అక్కడ ఏదో భయంకరమైన ఆకారం కనిపించిందయ్యా, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది అని చెబుతుంది. బయట అంత చీకటిగా ఉంటే ఏం కనిపించేసిందే నీకు? ఇక మనసు నిండా పుష్పవల్లి ఆలోచనలే నింపేసుకున్నావేమో, దేన్ని చూసినా భయపడిపోతున్నావు అంటారు ప్రసాదు. లేదయ్యా, నేను నిజమే చెబుతున్నాను, అది మనిషి మాత్రం కాదు, నన్ను నమ్ము అంటుంది కమల. ఏమైందమ్మా అంటూ లోపలికి వస్తాడు అరవింద్. నువ్వెందుకు వచ్చావు అరవిందు అంటారు ప్రసాదు. అమ్మ అంతలా అరిచేసరికి ఏం జరిగిందో అని భయమేసింది నాన్న అంటాడు. ఏం లేదురా, మీ అమ్మ గురించి తెలిసిందేగా, భయం అనుమానం ముందు పుట్టి తర్వాత మీ అమ్మ పుట్టింది, నువ్వెళ్ళు అంటూ గది లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తారు ప్రసాదు. ఏముంది, ఏమీ లేదు, ఈ మాత్రానికి అంత జడిసిపోయావు అంటారు ప్రసాదు. మృదుల కూడా లేదు కదయ్యా
అని తెల్లముఖం వేస్తుంది కమల. అరవింద్ ముఖం ఇంకా వాడిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన మృదుల ఏమైపోయిందో అర్థం కాక మనసులో చాలా కుమిలిపోతున్నాడు. కానీ బయట పడలేకపోతున్నాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.